హాయ్ డియర్స్, మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ స్టూడెంట్స్ కోసం నేను కొన్ని వేల రూపాయలు పెట్టి లైబ్రరీ లాగా పంచతంత్ర కథలు స్టోరీ బుక్స్ వాళ్ళకు ఉపయోగపడి కొన్నాను. అన్ని దానాల కన్నా అన్నదానం ప్రధానం అంటారు. అన్నదానమే కాదు, విద్యాదానం కూడా ప్రధానమే. ఈ రోజుల్లో చదువు ఉండాలి. చదువు ఉంటేనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదైనా చిన్న ఉద్యోగం సంపాదించుకుంటారు. సంపాదించుకుని ఉద్యోగం చేసి వాళ్ళు ఆహారం అది సంపాదించుకోవచ్చు. ఇంకా ఇంకోటి కూడా ఉంది, సొంత లాభం కొంత మానుకొని పొరుగు వాళ్ళకి సాయపడని గురజాడ అప్పారావు గారు అన్నారు. మా నాన్నగారు కూడా నీకు తోచినంత కొంచెం సాయం చేయన్నారు. అలాగే నేను చేస్తున్నాను. ఎందుకంటే మన తల్లిదండ్రులు చదువు చెప్పించారు. వాళ్ళు మనకి బయట డబ్బులు కట్టినా మనకి ఉచితంగానే కదా చదువు నేర్పించారు. మన దగ్గర ఏం డబ్బులు తీసుకోలేదు కదా మన అమ్మ నాన్నలోని. అలాగే మనకు వచ్చిన చదువు కొంచెం ఎంతో చేతనైన సాయం చేద్దామని నేను ఈ ట్రస్ట్ స్టార్ట్ చేశాను. వీళ్ళ దగ్గర ఏ విధమైన నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చదువు చెప్తున్నాను. నాకు వచ్చిన జీతంలోనే వీళ్ళకి ఇన్ని బుక్స్, ఇంకా బ్యాగులు, స్టేషనరీ అన్నీ ఇస్తున్నాను. నాకు ఆ శక్తిని ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్స్. చూడండి నా బుక్స్ ఎన్ని కొన్నాను, బుక్స్ వీడియో చూపిస్తాను. చూడండి పిల్లలు ఎంత చక్కగా చదువుకున్నారు. మా పిల్లలు, మా ట్రస్ట్ పిల్లలు అందరూ చూడండి. ఇవన్నీ బుక్స్, రకరకాల బుక్స్ చూశారు కదా. ఇవన్నీ బుక్స్ మాట మా ట్రస్ట్ పిల్లల కోసం ఈ బుక్స్ అని ఇవన్నీ నాకు దేవుడు అంత శక్తి ఇచ్చారు కనుక నేను ఈ బుక్స్ కొనగలిగాను. మీరు కూడా మీ చుట్టుపక్కల పిల్లలకు కానీ మీ దగ్గర ఏరియాలో చదువుకోలేని పిల్లలకు కానీ ఇటువంటి బుక్స్ కొని సాయం చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లోని స్కూల్లో ఎప్పుడు చదువే కానీ ఇలాంటి పుస్తకాలు ఏమి కొనట్లేదు. మీ అందరి ఇళ్ళలోనే ఎంతమంది దగ్గర ఉన్నాయి ఇలాంటి బుక్స్? చూడండి, మా దగ్గర ఇంత మంచి బుక్స్ కొన్నాను నేను. మీరు కూడా మీ పిల్లలకి ఈ బుక్స్ కొనండి. వాళ్ళకి నీతి కథలు కూడా చెప్తా ఉండండి. ఎప్పుడు చదువు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చాలా తెలివిగా ఉంటారు. మీరు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు, లక్షలు పెట్టి ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని చదివేస్తారు, మళ్ళీ ట్యూషన్కి పెడతారు. ఇంకెందుకు అలాంటప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేసి ట్యూషన్ పెట్టించవచ్చు కదా. ఈ బుక్స్ ఏమి ఉండవు, వాళ్ళకి ఏమి తెలియదు. ఒక్క చదువు తప్ప ఈ రోజుల్లో పిల్లలకి ఎవరికి తెలియదు. అందుకని ఇలాంటి స్టోరీ బుక్స్ కానీ ఇలా పంచతంత్రం కథలు ఇలాంటివన్నీ వాళ్ళకి ఇచ్చి చదివించండి. కొంచెం వాళ్ళకి బయట ఎలా ఉండాలి, ఎవరికి సహాయపడాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి అన్నీ తెలుస్తుంటుంది. గురువుని ఎలా గౌరవించాలి అన్నీ కూడా తెలుస్తుంటుంది. నా వీడియో చూసిన థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ డియర్స్.